మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో బుగ్గపాడు ఫుడ్ పార్క్ తీసుకొచ్చామని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ వ్యాపారులకు కట్టబెడుతోందని మండిపడ్డారు. నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడటంలో మాత్రం ఇక్కడున్న మంత్రులు మాత్రం ముందు వరుసలో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు చాలా పెద్ద హీరోలు అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఇదే హరీష్ రావు గారి ఇంటి ముందు మరి కుర్చీలో కూర్చొని గంటల తరబడి రోజుల తరబడి మరి వెయిట్ చేసిన సందర్భాలు మేము ఇన్ని చూసినాం. ఇవాళ మీరు పోటుగాళ్ళు కావచ్చు కాక, కానీ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన భిక్ష ఏంటనేది ఈ ప్రజలందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ మంత్రులు దండుపాళ్యం బ్యాచ్ లా తయారయ్యారంటూ పువ్వాడ అజయ్ ఆరోపించారు. రెవెన్యూ మంత్రి రెవెన్యూ పెంచుకున్నారు, వ్యవసాయ మంత్రి భూములు పెంచుకున్నారు అంటూ విమర్శించారు. ప్రభుత్వం టీఎస్ఐ మీ పక్కనే ఉన్న బుగ్గపాడు దాన్ని పారిశ్రామిక వాడగా తయారు చేయాలని అక్కడ బ్రహ్మాండమైన ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసి దాంట్లో ప్రభుత్వం టీఎస్ఐఐసి నుంచి గొప్పగా పరిశ్రమలు రావాలని చెప్పి ప్రయత్నం చేశాం. చాలా మంచిగా ఏర్పాట్లు జరిగినాయి. కానీ ఇవాళ వచ్చి ఏం చేస్తున్నారు మంత్రులు? అదే మరి ఫుడ్ పార్క్లో బుగ్గపాడులో దాంట్లో ఏం చేస్తున్నారంటే ఆంధ్ర కంపెనీలకి అగ్వకి 72 ఎకరాల భూమి, ఎకరం 42 లక్షలకి ప్రభుత్వం అప్పుడు నిశ్చయం నిర్ణయిస్తే దానికి సగానికి అడ్డి చేరుకి పావు చేరుకి వాళ్ళకి అప్పగించి అందులో మంత్రుల కొడుకులు వాటాలు తీసుకున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏం చూసినా కూడా వెరసి 2.5 సంవత్సరాల్లో అంటే ఇంటర్వెల్ వరకు మనం చూపింది దోపిడీ రాజ్యం, దండుపాలెం బ్యాచ్ తప్పితే ఏ సంక్షేమం లేదు. అవునా కాదా నేను అడుగుతాను. వచ్చిందా 2000 పెన్షన్ 4000కి? వచ్చిందా మా ఆడపిల్లలకి 2500 రూపాయలు? వచ్చిందా మా ఆడబిడ్డలు చదువుకునే వాళ్ళకి స్కూటీలు? వచ్చిందా పెళ్ళైన ఆడపిల్లలకి తులం బంగారం? మరి ఏందయా వచ్చిందయా అంటే వీళ్ళకి మాత్రం బాగా వచ్చింది. రెవెన్యూ మంత్రి గారి రెవెన్యూ పెరిగింది, వ్యవసాయ మంత్రి గారి ఆదాయం పెరిగింది, 100 ఎకరాలు 1000 ఎకరాలు అవుతున్నాయి. కానీ మా గిరిజన ప్రాంత ప్రజలకి బిడ్డలకి మాత్రం ఏం జరగలే, ఏమో నగరులే. ఆ హామీలు అక్కడే ఉన్నాయి, అటకెక్కున్నాయి.